హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. ఈరోజు మా ఇంట్లో అయితే స్వీట్ అయితే చేస్తున్నానండి. ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే ఇంట్లో ఉంది. సర్లే మా పిల్లలు అయితే స్వీట్ చేయమంటున్నారు. సరేలే, మనకి కూడా చక్క వర్షం పడుతుంది, విజయవాడలో చల్లగా కూల్గా ఉంది. సర్లే అని చెప్పేసి నేను కూడా ఇంట్లో 2 months అయితే అయిందండి. అందుకని సరే పౌడర్ అయితే ఇంట్లో అలా ఉందని చెప్పేసి చేసేస్తున్నాను. ఇందులో గులాబ్ జామ్ పౌడరు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా వేసుకుని ఇందులో గోరువెచ్చని నీళ్ళు మరకబెట్టుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకుని ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేయండి, వేడి తగ్గిద్ది. ఆ తర్వాత పిండి మనం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకా చక్కగా కలుపుతూ ఉంటే స్మూత్గా వస్తుందండి పిండి. చక్కగా మనం పాలు అయితే పోసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళండి. పాలు పోసుకొని కూడా కలుపుకోవచ్చు, లేదంటే వాటర్లోనన్నా కలుపుకోవచ్చు. ఇదిగో నేనైతే వాటరే పోసుకున్నానండి, కానీ పిండి అయితే చక్కగా జారుతుందండి. ఉండ కూడా చక్కగా స్మూత్గా కూడా వస్తున్నాయి. అయితే మా పాప అయితే పెద్ద సైజు చిన్న సైజు ఉండలు అయితే చేస్తుంది, చూస్తున్నారా? అయితే ఈ ఉండలు అయితే చేస్తుందండి. ఇప్పుడు మనం అర కేజీ మిక్సీ పౌడర్ తీసుకున్నాం కదండి, గులాబ్ జామ్ మిక్స్ పౌడరు. ఆ పౌడర్కి మనం అర కేజీ షుగర్గా అయితే వేసుకోవాలి అనేం కాదండి. షుగర్ ఎవరిష్టం వాళ్ళదండి. కావాలన్న వాళ్ళు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదు మేము లైట్గా తింటామంటే కనుక మనం అర కేజీకి 1/2 కేజీ లెక్కండి, అలా కూడా కలుపుకోవచ్చు. లేదంటే కొంచెం దానికన్నా మించి కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాం కాబట్టి కొంచెం కూడా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఇలా మనం షుగర్ తినేదాన్ని బట్టి మనం అయితే ఏ ప్రాసెస్ కావాలన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ కరిగేదాకా కూడా మనం కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకోండి, మాడకుండా ఉంటుంది చక్కగా. షుగర్ పాకం కూడా బాగా వస్తుంది. అందులోనే ఇలాచీ కూడా వేసేసుకొని మనం పాకం అయితే మరగబెట్టుకుందామండి. ఈలోగా నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె పోసుకొని ఉండలు అయితే వేయించుకుంటున్నాను. ఈ ఉండలు కూడా అండి చక్కగా ఎర్రగా గోల్డ్ రంగులు వచ్చేదాకా కూడా వేయించుకోవాలి. లోపల కూడా ఎర్రగా ఏగాలి కదండి, అందుకని మనం సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఈ ప్రాసెస్. అయితే ఉండలు కూడా మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి అవి కూడా చక్కగా గోల్డ్ కలర్ అయితే వస్తాయండి. ఇలా మనం వేయించుకుని చక్కగా ఈ ఉండలన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని, అటు సిరప్ కూడా అండి మరుగుతుంది కదా, కావాలన్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అయితే నేనైతే నిమ్మకాయ అయితే ఏం పిండలేదండి. ఇదిగోండి, ఈ ఉండలు అయితే ఇలా వస్తున్నాయి. పగులు కూడా వచ్చింది, చూస్తున్నారా మీరు? పగుళ్ళు కూడా వస్తున్నాయి, కానీ విడిపోతాయేమో పాకంలో వేస్తే అని అనుకుంటారు, కానీ ఏం విడవండి. చక్కగా ఇంకా పగులు వస్తే ఆ పాకం లోపలికి వెళ్ళిద్ది కాబట్టి ఇంకా చక్కగా లోపల టేస్టీగా బాగుంటుంది. పగుళ్ళు వచ్చినంత మాత్రాన్ని విడిపోతాయి, ఇవి వేయకూడదు అనేం కాదండి. మనకి పగులు వచ్చినా కానీ మనం పాకంలో వేసేసుకోవచ్చు. ఇగోండి ఎర్రగా చక్కగా గోల్డ్ రంగులు అయితే మనకు ఉండలు అయితే వచ్చేసినాయి కదా. ఈ ఉండల్ని మనం పాకం చల్లారిన తర్వాత పాకం ఒకసారి చెక్ చేసుకోండి. మరీ నీళ్ళగా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ చిక్కగా ఉన్నా కానీ ఉండకి బాగా పట్టేసిద్ది. అలా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండాలండి. మనం చెక్ చేసుకోవాలి. ముందు మనం చేయి పెట్టి కొంచెం లైట్గా జిగురుగా అనిపిస్తే చాలు, దించేసుకోండి. ఇంకా అలా దించేసుకొని ఆ పాకం చల్లారిన తర్వాత ఈ ఉండలు కూడా మనకు రెడీ అయి ఉంటాయి కదండి. అప్పుడు గోరువెచ్చని పాకంలో ఈ ఉండలు వేస్తే పాకం కూడా చక్కగా ఉండ పీల్చుకుంటుందండి. అయితే నేనైతే ఎప్పుడు కూడా చేసినా నేను ఇలాగే చేసుకుంటానండి, కానీ మా పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారు. సరే, మా చెల్లి వచ్చింది, మా చెల్లి తర్వాత పక్క వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో ఈరోజు. సర్లే అని చెప్పేసి ఈ ఉండలు అయితే చేశానండి. ఇంకా మనిషికి 2 చప్పున మేము తినేసాము. అయితే ఈ ఉండలు ఇలా ఒక 10 నిమిషాలు ఇలా నానపెట్టుకోవాలి. ఇలా కావాలన్న వాళ్ళు ఇలా వేడిగా తినేసేయచ్చు, లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తినొచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు అండి. అదొక ఆప్షన్ ఉంది కదా మనకి. ఐస్ క్రీమ్ వెనీలా అయితే బాగుంటుంది. మేమైతే ఒక్కొక్కసారి వెనీలా కూడా వేసుకుంటామండి. ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇగోండి మా పాప చిన్న ఉండలు కూడా చేసిందని చెప్పాను కదా, తనకంటూ మళ్ళీ కొంచెం పాకం తీసి మా పాపకైతే చిన్న ఉండలు కూడా ఇందులో వేస్తున్నాను. అయితే మనం రైతు మార్కెట్ ధరలకి కూరగాయలు అయితే వస్తున్నాయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, రైతు మార్కెట్ది. అయితే ఈ యాప్లోని మనకి రైతు మార్కెట్లో వస్తే కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి చక్కగా అలాగే వస్తున్నాయండి కూరగాయలు. ఇగోండి మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదిగోండి చక్కగా మనం ఇంకా ఇంట్లో ఉంటే కవర్ ప్యాకింగ్ చేయము, మామూలుగా వదిలేస్తాము, కానీ వీళ్ళైతే కవర్ ప్యాకింగ్తో చక్కగా నీట్గా ఫ్రెష్గా కూడా వచ్చినాయండి కూరగాయలు. కరివేపాకు 10 రూపాయలు అంటండి. చక్కగా ఎంత వచ్చిందో 15 రోజుల దాకా కూడా అలాగా ఉంటుంది కరివేపాకు. ఇదిగోండి టమాటాలు
దొండకాయలు, బెండకాయలు సమస్తం మా పిల్లలైతే అన్నీ ఆర్డర్ పెట్టేస్తారండి 10 రోజుల దాకా కూరగాయలు. ఈ యాప్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు మార్కెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కూరగాయలు మన ఇంటికి వస్తాయి, కానీ డెలివరీ ఛార్జెస్ 70 రూపాయలు తీసుకుంటారండి. అందుకని మనం ఎక్కువగా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో 70 రూపాయలతో అయిపోతుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మనకి గోంగూర కూడా వచ్చిందండి, ఆకుకూరలు కూడా వస్తున్నాయి. ఆకుకూరలు తర్వాత ప్రతి ఒక్కటి స్వీట్ పొటాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్ సమస్తం అన్నీ ఉన్నాయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ యాప్ కోసం ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యాప్ ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ పెట్టుకున్న తర్వాత ఈ ఆర్డర్ పెట్టుకోండి. మేమైతే అసలు బయటికి వెళ్ళకుండానే వర్షం ఒకటి పడుతుంది కదండి, బయటికి కూడా వెళ్ళకుండా మేమైతే ఈ ఆర్డర్ పెట్టేసుకున్నాము. కావాలన్న వాళ్ళు ఎవరైనా కూడా ట్రై చేయండి. కూరగాయలు అయితే మన ఇంటికి అయితే వస్తున్నాయి. అయితే ఇదిగోండి, మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు చూస్తున్నారని నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెష్గా అసలు చాలా బాగున్నాయండి. ఈ టమాటాలు కూడా మనం బయటికి వెళ్తే కొన్ని పుచ్చులు కూడా తీసుకొస్తాము, కానీ అలా ఏం లేదండి. టమాటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు చూస్తారనే నేను ఇది ఈ వీడియో చేశాను. మార్నింగ్ నేను వంట చేసేటప్పుడు కూడా నేను ఈ టమాటాలు ఓపెన్ చేశానండి. ఇదిగోండి ఇలా ఉన్నాయి. బాయ్.